హాయ్. పసిఫిక్ మహాసముద్రంలో విలయతాండం చేస్తున్న గాడ్జిల్లా ఎల్నినో ప్రభావంతో మన దేశంలో వర్షాలు తగ్గాలి. కానీ ఆశ్చర్యకరంగా భారత్లోని 95% భూభాగాన్ని దట్టమైన మేఘాలు కమ్మేశాయి. అంతటితో ఆగకుండా భారత్ నుంచి దక్షిణ కొరియా వరకు ఏకంగా 10,000 కిలోమీటర్ల పొడవైన వర్షపు మేఘాల వరుస ఏర్పడింది. భయంకరమైన ఎల్నినోను తట్టుకుని మన దేశంలో వానలు కురుస్తున్నాయా? ఆసియా ఖండాన్ని చుట్టేసిన ఈ రాక్షస మేఘాల వెనుక ఉన్న అసలు రహస్యమేంటి? పసిఫిక్ మహాసముద్రంలో బలపడుతున్న గాడ్జిల్లా ఎల్నినో తీవ్రమైన ముప్పుగా మారింది. ఇది 2027 ప్రారంభం వరకు కొనసాగే అవకాశం ఉందనేది వాతావరణ శాస్త్రవేత్తల హెచ్చరిక. సాధారణంగా ఎల్నినో వస్తే భారత వర్షాకాలం దెబ్బతింటుంది. కానీ దానికి భిన్నంగా ఇప్పుడు దేశవ్యాప్తంగా 95% ఆకాశం మేఘావృతమై ఉంది. ఎల్నినో సుదూర ప్రాంతాల్లో ప్రభావం చూపుతూ ఋతుపవనాల శైలిని మారుస్తుంది. అది సీజన్ మొత్తంపై ఉండే ప్రతికూల పరిస్థితి. ఒక వారంలో వచ్చే స్థానిక మార్పులను అది పూర్తిగా నియంత్రించలేదు. అందుకే ఎల్నినో ఉన్నప్పటికీ ప్రస్తుతం దేశంలో మేఘాలు విపరీతంగా కమ్ముకున్నాయి. ఉపగ్రహ చిత్రాల్లో కనిపించిన దృశ్యాలు శాస్త్రవేత్తలను సైతం ఆశ్చర్యపరుస్తూ ఉన్నాయి. ఉత్తర భారత్ నుంచి హిమాలయాలు, చైనా మీదుగా దక్షిణ కొరియా వరకు 7,000 నుంచి 10,000 కిలోమీటర్ల పొడవైన భారీ వర్షపు మేఘాల సమూహం విస్తరించింది. హిందూ మహాసముద్రం నుంచి వస్తున్న తేమగాలులు ఆసియాలోని ఇతర వాతావరణ వ్యవస్థలతో కలవడం వల్లే ఈ అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. దీని కారణంగా గత 2 రోజుల్లో సాధారణం కంటే 170 నుంచి 180% అధిక వర్షపాతం నమోదైంది. ప్రస్తుత ఋతుపవనాల సీజన్లోనే ఇవి అత్యంత భారీ వర్షాలుగా నమోదయ్యాయి. ఆసియా ఖండం మొత్తం ఒకే వాతావరణ వ్యవస్థతో ముడిపడి ఉందనడానికి ఇదొక ప్రత్యక్ష నిదర్శనం. ఎల్నినో గాలి దిశను మార్చి పొడి వాతావరణాన్ని ప్రోత్సహిస్తుంది. అయినా సరే భారత భూభాగంపై తుఫాను సుడిగుండాలు ఎందుకు ఏర్పడుతున్నాయన్నదే ప్రశ్న. ప్రస్తుతం హర్యానా, ఈశాన్య మధ్యప్రదేశ్ పరిసరాల్లో ఉపరితల ఆవర్తనాలు చురుగ్గా కదులుతూ ఉన్నాయి. బంగాళాఖాతంతో పాటు అరేబియా సముద్రం రెండు వైపులా తగినంత వేడి, తేమ అందుతూ ఉన్నాయి. స్థానిక సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు అనుకూలంగా ఉండడంతో ఈ ఆవర్తనాలు బలంగా మారుతున్నాయి. ఎల్నినో సుదూరం నుంచి ప్రతికూలత సృష్టించిన స్థానికంగా బంగాళాఖాతం, అరేబియా సముద్రాల్లో ఏర్పడే అనుకూల వ్యవస్థలను ఆపడం దానికి సాధ్యం కావడం లేదు. కొద్ది రోజులుగా ఉత్తర దిశగా జరిగిపోయిన ఋతుపవనాల ద్రోణి మళ్లీ మైదాన ప్రాంతాల్లోని తన సాధారణ స్థానానికి తిరిగి వచ్చింది. దీంతో బంగాళాఖాతం నుంచి తేమ పంపింగ్ మొదలైంది. గతంలో 1997-98లో గాడ్జిల్లా ఎల్నినో వచ్చినప్పుడు ఇండియన్ ఓషన్ డైపోల్ భారత్ను రక్షించింది. అయితే ప్రస్తుతం ఇది తటస్థంగా ఉంది. ఎలాంటి అదనపు సహాయం అందించడం లేదు. అయినప్పటికీ స్థానిక వాతావరణ వ్యవస్థల బలం వల్ల పశ్చిమ బెంగాల్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, గుజరాత్ ప్రాంతాల్లో ఒక్క రోజులోనే 12 నుంచి 20 సెంటీమీటర్ల భారీ వర్షపాతం నమోదవుతూ వస్తోంది. ఈ భారీ వర్షాల వల్ల ఉత్తరాఖండ్, పంజాబ్, హర్యానా, ఢిల్లీ, రాజస్థాన్ ప్రాంతాల్లో వర్షాభావ లోటు గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. ఖరీఫ్ పంటలకు రిజర్వాయర్లు నింపడానికి ఈ వర్షాలు ఎంతో మేలు చేస్తాయి. అయితే తీవ్రమైన వర్షాల వల్ల కొండ చర్యలు విరిగిపడే ప్రమాదం ఉంది. ముఖ్యంగా ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ కొండ ప్రాంతాల్లో ఆకస్మిక వరదలు, నీరు నిలవడం, నదులు పొంగిపొర్లే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆకాశంలో మేఘాలు దట్టంగా ఉన్నంత మాత్రాన లోటు పూర్తిగా తీరినట్టు కాదు. ఎల్నినో ప్రభావం సుదీర్ఘకాలం ఉండే అవకాశం ఉన్నందున రాబోయే రోజుల్లో ఎలాంటి మార్పులు వస్తాయో వేచి చూడాలి.